హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు. ఈ ప్రోగ్రాం కింద మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ వీడియోస్ చేస్తున్నామండి. అందులో భాగంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ రివిజన్ చేస్తున్నాం. అందులో మార్చ్ 2021కి సంబంధించిన వాటిలో ఇది పార్ట్ 1 వీడియో. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అదొకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ 1 ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే దాని లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లోనే ఉంది, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. సరే, ముందు పాలిటీ రిలేటెడ్ ఇష్యూస్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇష్యూ 50% రిజర్వేషన్స్ ఆన్ కోటా అంటున్నారు. అంటే ఓవరాల్గా రిజర్వేషన్స్కి సంబంధించి 50% ఉండాలి. ఓవరాల్గా లెట్స్ సే గవర్నమెంట్ జాబ్స్లో వీటిలో రిజర్వేషన్స్ అనేది 50% పైగా ఉండకూడదు అనేది. దాన్ని ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ కేసులో మ్యాక్సిమం రిజర్వేషన్స్ 50% ఉండాలి అని చెప్పారు. అయితే తమిళనాడు అనేటటువంటిది సుప్రీంకోర్టు యొక్క కాన్స్టిట్యూషన్ బెంచ్కి ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్నది రాష్ట్రాలకు వదిలేయండి, సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ స్టేట్స్కి వదిలేసేయండి అన్నారు. మరి దీని తర్వాత కూడా మనకి సుప్రీంకోర్టు మరాఠా రిజర్వేషన్ కేసులో 50% రిజర్వేషన్సే అని అప్హోల్డ్ చేసింది. సో ఆ కంటెక్స్లో మనం ఇక్కడ చూస్తే సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి, స్టేట్స్కి అక్కడ ఎంతమంది సోషలీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, పాపులేషన్ బట్టి రిజర్వేషన్స్ని ఫిక్స్ చేసుకుంటారు. అంతేగాని 50% అని రిజిడ్గా వద్దు అని చాలా స్టేట్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ కంటెక్స్లో 1992లో ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్న కేసులో మ్యాక్సిమం 50% అన్నట్టుగా సీలింగ్ అనేటటువంటి రిజర్వేషన్కి విధించడం జరిగింది. దీనికి సంబంధించి రివ్యూ కోసం సుప్రీంకోర్టు యొక్క కాన్స్టిట్యూషనల్ బెంచ్ని సెటప్ చేయడం జరిగింది. మరి అది ఏం చెప్తుంది అన్నటువంటిది మనకింకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. నెక్స్ట్ ఇష్యూ ఎలక్టోరల్ బాండ్స్. సుప్రీంకోర్టు అనేటటువంటిది ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి వచ్చినటువంటి ఛాలెంజ్ చేస్తూ వచ్చినటువంటి పిటిషన్స్ అన్నిటికీ సంబంధించి జడ్జిమెంట్ని వెలువరించడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటి అనానిమిటీని ఇస్తాయి. కార్పొరేట్ హౌసెస్ అనే పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ చేయొచ్చు, ఫారిన్ కార్పొరేట్ హౌసెస్ కూడా తీసుకోవచ్చు. ఇవేమీ అంత నెగిటివ్ ఇన్స్ట్రుమెంట్స్గా అనిపించట్లేదు, సో ఇవి లీగలే అని చెప్పడం జరిగింది. సో ఆ కంటెక్స్లో అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, ఇదొక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. పొలిటికల్ పార్టీస్కి ఎవరైనా ఫండ్ని డొనేట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా చేయొచ్చు. ఈ బాండ్స్ అనేటటువంటివి 1000 రూపాయలు, 10,000, ₹1,00,000, 10 లక్షలలాగా 1 crore వరకు బాండ్ ఒక్కొక్క దాని వాల్యూ ఉంటుంది. ఎన్ని బాండ్స్ అయినా కొనుక్కోవచ్చు, అంటే కోటివి 10 అయినా కొనుక్కోవచ్చు, ఎన్నైనా కొనుక్కోవచ్చు. ఆ విధంగా ఫండ్స్ అనేవి ఇస్తాయి. మరి ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే ఈ బాండ్స్ని కొనుక్కోవాలి. ఏ పర్సన్ అయినా సరే ఇండియాలో కొనుక్కొని దాన్ని ఆ పొలిటికల్ పార్టీస్కి ఇవ్వాలి. కొన్న వ్యక్తి పేరు కానీ ఇచ్చిన పార్టీ పేరు కానీ ఆ బాండ్స్ మీద ఉండవు. ఆ బాండ్స్ని తీసుకెళ్ళి ఆ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకు కూడా SBIలో అకౌంట్ ఉండాలి, వాటిలో ఇస్తే అవి మళ్ళీ తిరిగి ఇస్తాయి. ఈ బాండ్స్ అనేటటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ అనేటటువంటిది వడ్డీ అనేది ఉండదు. ఈ బాండ్స్ రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి మాత్రమే ఈ బాండ్స్ అనేటటువంటివి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ క్రిమినల్ కంటెంప్ట్. మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నటువంటి కేసెస్ ఉన్నాయి. వాటిలో సివిల్ కంటెంప్ట్ అని, క్రిమినల్ కంటెంప్ట్ అని 2 రకాలు ఉన్నాయి. మనకి సుప్రీంకోర్టు యొక్క CJI మాట్లాడుతూ క్రిమినల్ కంటెంప్ట్ అనేటటువంటి దాన్ని స్పేరింగ్గా వాడాలి, ఇష్టం వచ్చినప్పుడు ఏది పడితే దాన్ని కంటెంప్ట్ కేస్ అని వేయకూడదు, దాన్ని స్పేరింగ్గా వాడాలి అన్నారు. అసలు ఏంటి కంటెంప్ట్ అంటే ఏంటి, కంటెంప్ట్ కేస్ అంటే ఏంటి? కోర్టు ధిక్కరణ అంటారు. మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 129, ఆర్టికల్ 142, ఆర్టికల్ 215 వీటి కింద సుప్రీంకోర్టు మరియు హైకోర్టుకి సంబంధించి కంటెంప్ట్ ప్రొవిజన్స్, కోర్టు ధిక్కరణ చేస్తే ఏమేమి కోర్టు ధిక్కరణకు సంబంధించి వాటికి అధికారాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చట్టము అనే దాని కింద ప్రాపర్ గైడ్లైన్స్ని తీసుకొని రావాలి కదా, దాన్ని తీసుకొచ్చారు. కంటెంప్ట్ అంటే ఏంటి అంటే డిస్రెస్పెక్ట్, కోర్టు యొక్క డిగ్నిటీకి వీటికి డిస్రెస్పెక్ట్ ఇవ్వడం. మరి అది సివిల్ కంటెంప్ట్గా ఉంటే సరిపోతుంది కదా, క్రిమినల్ కంటెంప్ట్ అన్న పేరుతో అరెస్టులు ఇవి చేస్తున్నారు, క్రిమినల్ కంటెంప్ట్ అనే దాన్ని తీసేయచ్చు కదా అన్న డిమాండ్స్ అన్నమాట.
అందువల్ల ఇది మనకు న్యూస్లో ఉంది. బట్ కంటెంప్ట్ అనేటటువంటిది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటటువంటి చాలా కేసుల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ భూషణ్ కేసు కానీ ఇలా చాలా కేసుల్లో కంటెంప్ట్ కేసెస్ అనేటటువంటివి మిస్యూజ్ చేస్తున్నారు అన్నటువంటి అలిగేషన్ ఉంది. సో ఆ కంటెక్స్లో ఈ క్రిమినల్ కంటెంప్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ ఇష్యూ. ఆర్టికల్ 19(1) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కర్టైల్ చేస్తుంది కదా అన్నట్టుగా కూడా ఈ క్రిమినల్ కంటెంప్ట్ కేసెస్ని, క్రిమినల్ కంటెంప్ట్ని మనం క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇష్యూ వెరీ ఇంపార్టెంట్, నేషనల్ క్యాపిటల్ టెరిటరీస్ అమెండ్మెంట్ బిల్. ఈ బిల్ పాస్ అయింది, ఇది చట్టంగా మారింది. మనకి క్యాపిటల్ టెరిటరీ NCT అంటాం. క్యాపిటల్ టెరిటరీ అనేటటువంటిది ఢిల్లీ క్యాపిటల్ టెరిటరీ, దానికి సంబంధించి ఒక చట్టం అనేటటువంటిది ఉంది. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ చట్టము అని అంటారు. ఇది ఆర్టికల్ 239AA అనేటటువంటి దాని కింద తీసుకొని రావడం జరిగింది. ఆర్టికల్ 239AA అనేటటువంటిది మన యొక్క ఢిల్లీకి సంబంధించినటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ని చెప్తుందన్నమాట. ల్యాండ్, పోలీస్, లా అండ్ ఆర్డర్ ఈ మూడు తప్ప మిగిలిన స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన యొక్క ఢిల్లీ స్టేట్ లెజిస్లేచర్కి ఉన్నాయి అని చెప్తుంది. అయితే 2018లో సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువడించడం జరిగింది. ఏమని? గవర్నమెంట్ అనేది ఎన్నుకోబడింది, లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి, వాళ్ళు ఎన్నుకోబడ్డటువంటి గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి హక్కులు అనేటటువంటివి ఉంటాయి, డే టు డే ఈవెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నారు. మరి దాన్ని నెగేట్ చేసేలాగా ఇప్పుడు ఈ చట్టం అనేటటువంటిది ఉంది. దీని కింద లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ని పెంచేలాగా కొన్ని ప్రొవిజన్స్ని తీసుకొని వచ్చారు. ఇక్కడ గవర్నమెంట్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని, అంటే లాకి సంబంధించి ఏ ప్రొవిజన్స్లో అయినా గవర్నమెంట్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని, అసెంబ్లీ అనేటటువంటివి డే టు డే అడ్మినిస్ట్రేషన్ వీటికి సంబంధించి రూల్స్ అవన్నీ కూడా ఫామ్ చేయకూడదు అని, తర్వాత ఏదైనా ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ తీసుకునేటప్పుడు LG యొక్క ఒపీనియన్ కావాలని, ఇలాగ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పొజిషన్స్ని స్ట్రెంగ్తెన్ చేసేలాగా ఈ బిల్లుని తీసుకొచ్చి పాస్ చేశారు. అంటే యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన బిల్స్ని పాస్ చేసేదానికి పార్లమెంట్కి హక్కు ఉంది, కానీ దాంట్లో మెజారిటీ ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఉంటుంది కాబట్టి దీంట్లో మార్పులు ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ మార్పులు అయితే వచ్చాయి, లీగల్గా ఏ విధమైనటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు, కానీ ఇది ఫెడరల్ స్పిరిట్కి ఆపోజిట్ అని చెప్పచ్చా? సుప్రీంకోర్టు తీర్పులో చెప్పింది కొలాబరేటివ్గా ఉండాలి, ఎన్నుకోబడ్డ గవర్నమెంట్, డెమోక్రసీ అని, దానికి వ్యతిరేకంగా అన్నట్టుగా చెప్పచ్చు. బట్ ఈ చట్టం అయితే పాస్ చేసింది, దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ అనేవి ఇంపార్టెంట్. మరి ఈ కంటెక్స్లో మనం 69th అమెండ్మెంట్ యాక్ట్ గురించి చూడాలి. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేటటువంటిది ఆర్టికల్ 239AA అనేదాన్ని, ఆర్టికల్ 239AB అనేదాన్ని తీసుకొచ్చారు. దానికి యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి స్పెషల్ స్టేటస్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. లెజిస్లేటివ్ అసెంబ్లీని దీని కిందే తీసుకొని రావడం జరిగింది. 239AB అనేది ప్రెసిడెంట్ తన యొక్క ఆర్డర్ ద్వారా ఆర్టికల్ 239AAలో ఉండే ఏ ప్రొవిజన్స్ అయినా సరే అమెండ్ చేయొచ్చు అన్నట్టుగా అన్నమాట. 239AB అనేటటువంటిది, 239AA అనేటటువంటిది ఢిల్లీ యొక్క లెజిస్లేచర్ గురించి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి, ఎలక్టెడ్ గవర్నమెంట్స్ గురించి చెప్తుంది. దానికి ఉన్న పవర్స్ ఏంటి, ఏ లిస్ట్లో ఉన్న వాటి మీద ఏ చట్టాలు చేయొచ్చు అవన్నీ కూడా ఇది చెప్తుంది. నెక్స్ట్ ఇష్యూ, స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్గా అపాయింట్ చేసేటప్పుడు బ్యూరోక్రాట్ని చేయొద్దు అన్నట్టుగా సుప్రీంకోర్టు రూలింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే సర్వింగ్ బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేయొద్దు ఎలక్షన్ కమిషనర్స్గా. ఎలక్షన్ కమిషన్కి ఇండిపెండెన్స్ ఇంపార్టెంట్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే. సో ఎలక్షన్ కమిషనర్ ఇండిపెండెన్స్ని కాంప్రమైజ్ అవ్వకూడదు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సర్వ్ చేస్తున్నటువంటి బ్యూరోక్రాట్స్ని అపాయింట్ చేయొద్దు అన్నారు. అందుకే ఇండిపెండెంట్ పర్సన్స్ని అపాయింట్ చేయాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అడిషనల్ ఛార్జ్ ఎలక్షన్ కమిషనర్స్గా ఇస్తే కాన్స్టిట్యూషన్కి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి అసలు వాల్యూ ఏముంది? అదేవిధంగా స్టేట్స్ అనేటటువంటివి కాన్స్టిట్యూషనల్ స్కీమ్ని బట్టి వెళ్ళాలి అని స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి రూల్స్ని వాటన్నిటిని తీసుకొని రావాలని, హోల్ టైం ఎలక్షన్ కమిషనర్స్, పార్ట్ టైం కాకుండా హోల్ టైం ఎలక్షన్ కమిషనర్స్ ఉండాలి అన్నట్టుగా తీర్పు ఇవ్వడం జరిగింది. మరొకసారి స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ అంటే ఎవరు, వాళ్ళ యొక్క పవర్స్ ఏంటో చూద్దామా? ఆర్టికల్ 243K అనే దాని కింద
స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉండాలి అని దాని కంపోజిషన్ గురించి చెప్పడం జరిగింది. చీఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్, ఇది ఒక్కొక్క రాష్ట్రంలో మారుతూ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఓన్లీ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉంటారు. మల్టీ మెంబర్ బాడీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో అలా ఉండాల్సిన అవసరం లేదు. గవర్నరు రీజనల్ కమిషనర్స్ని కూడా అపాయింట్ చేయొచ్చు. ఎవరు అపాయింట్ చేస్తారు ఎలక్షన్ కమిషనర్ని? గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అపాయింట్ చేస్తారు. ఎంతమంది ఉండాలి మెంబర్స్, కంపోజిషన్ ఎంత ఉండాలన్నది కూడా గవర్నరే చూస్తారు. క్వాలిఫికేషన్స్ ఏమీ రాజ్యాంగంలో చెప్పబడలేదు. టెన్యూర్ సర్వీస్ కండిషన్స్ అనేవి గవర్నర్ ద్వారా నిర్ణయించబడతాయి. ఇవి వాళ్ళకి డిసడ్వాంటేజ్గా ఉండేలాగా మార్చకూడదు. వాళ్ళ టెన్యూరు సర్వీస్ కండిషన్స్ అనేవి చట్టం ద్వారా తీసుకొని వచ్చి గవర్నర్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేపిస్తారు. కానీ ఒకసారి అపాయింట్ అయిన తర్వాత వాళ్ళకి డిసడ్వాంటేజ్ వచ్చేలాగా మార్చకూడదు. మరి రిమూవ్ చేయాలంటే మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హైకోర్టు జడ్జిని ఎలా రిమూవ్ చేస్తారు? ఆ పద్ధతిలో రిమూవ్ చేయాలి. అంటే ఏంటి? పార్లమెంట్లో రెజల్యూషన్ పెట్టి బోత్ ది హౌసెస్ స్పెషల్ మెజారిటీతో ఒప్పుకుంటే అప్పుడు రిమూవ్ చేయాలి. అలాంటి పద్ధతి అనమాట. పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్కి ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ లేవు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ జనరల్గా చాలా రాష్ట్రాల్లో సింగిల్ మెంబర్ బాడీ ఉంటుంది, బట్ మల్టీ మెంబర్ బాడీ అయినా ఉండొచ్చు. దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి? స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ ఏంటండి? మనకి ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్స్, పంచాయత్స్, మున్సిపాలిటీస్కి ఎన్నికలు కండక్ట్ చేయడం అనేది దీనికి ఉన్నటువంటి మేజర్ ఫంక్షన్. నెక్స్ట్ ఇష్యూ యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 44 అనేటటువంటిది యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చేందుకు గవర్నమెంట్ ప్రయత్నించాలి అని చెప్పబడింది. రీసెంట్గా మన CJI గోవా చూడండి, గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది కదా, మరి మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు అన్నట్టుగా అడగడం జరిగింది. సో ఆ కంటెక్స్లో ఇది న్యూస్లో ఉందన్నమాట. ఆర్టికల్ 44 అనేది రాజ్యాంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతుంది. ఇది DPSPలో భాగము. DPSPలో ఆర్టికల్ 37లో DPSP అనేది ఆటోమేటిక్గా ఎన్ఫోర్సబుల్ కాదు. పార్లమెంటు వీటి ద్వారా చట్టాలు తీసుకొని రావాలి. అందుకే ఆర్టికల్ 44 కింద యూనిఫామ్ సివిల్ కోడ్ ఉన్నా దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే ఆటోమేటిక్గా అవి ఇంప్లిమెంటేషన్లోకి రావు. వాటి కోసం స్పెషల్గా చట్టాలు తేవాలి. మనకి ఇండియాలో చాలా సివిల్ కోడ్ అనేటటువంటిది యూనిఫామ్గా ఉంది. ఇప్పుడు ఇండియన్ కాంట్రాక్ట్స్ చట్టము అని, సివిల్ ప్రొసీజర్ కోడ్ అని, గూడ్స్ చట్టం, ఇలాగా చాలా చాలా సివిల్ కోడ్స్ అనేవి కొన్ని యూనిఫామ్గా ఉన్నాయి. కానీ మ్యారేజ్ అని, ఇలా మ్యారేజెస్కి సంబంధించి, అడాప్షన్, ప్రాపర్టీ, డివోర్స్, వీటికి సంబంధించి ఒక్కొక్క రిలీజన్కి ఒక్కొక్క కోడ్ అనేటటువంటి ఉన్నాయి. అలా కాకుండా అందులో కూడా యూనిఫామిటీ ఉండాలి. క్రిమినల్ చట్టాలు, ఇప్పుడు మర్డర్ చేస్తే ఏ రిలీజన్కి సంబంధించిన వాళ్ళైనా, ఏ కాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా ఒకే చట్టం. అలాగే సివిల్ కోడ్లో కూడా అలాంటి చట్టాలే వర్తింపు చేయాలి. చాలా స్టేట్స్ యూనిఫామ్ మోటార్ వెహికల్స్ చట్టం ఇలాంటి వాటినే యాక్సెప్ట్ చేయలేదు. మరి అలాంటప్పుడు సివిల్ కోడ్ని ఎలా ఏర్పాటు చేస్తారు? ఇంకొకటి, సివిల్ కోడ్ అనేటటువంటిది, సివిల్ లాస్ ఇవన్నీ సెంటర్ స్టేట్స్ రెండు తీసుకొని రావచ్చు, కన్కరెంట్ లిస్ట్లో ఉంది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నారు. కానీ దానికి రెండిట్లో, ఒకటి సెంటర్కి, స్టేట్స్కి రెండిటికి జ్యూరిస్డిక్షన్ ఇవ్వడం జరిగింది. పర్సనల్ లాస్ అని అంటాం, అందుకే వీటిని. పర్సనల్ లాస్ అనేటటువంటివి కన్కరెంట్ ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. మరి లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో అంత ఫీజబుల్ కానీ అంత డిజైరబుల్ కానీ కాదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ NPR, నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ అనేది సెన్సస్తో పాటు కండక్ట్ చేయాలి అనుకున్నారు. కానీ సెన్సస్ అనేటటువంటిది జనగణన అంటాం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేసేది. సెన్సస్ అనేదే పోస్ట్పోన్ అయింది కాబట్టి NPRను, నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ, దీని కింద కూడా డేటా గ్యాదర్ చేయడం డిలే అయింది. ఇంతకీ NPR అంటే ఏంటి? ఇది ఓవరాల్గా ఇండియాలో ఉండే సిటిజన్స్ కాదు, రెసిడెంట్స్ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరి యొక్క డేటాని గ్యాదర్ చేస్తుంది. మరి NPR అనేది ప్రైవసీకి ఎగెనెస్టా? మనకి పుట్టస్వామి కేసు వీటన్నిటిలో ప్రైవసీ ఫండమెంటల్ రైట్ అన్నారు. మరి ప్రైవసీకి ఎగెనెస్ట్ అని చెప్పచ్చా? ప్రైవసీకి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇది ఏ విధంగానూ ఫండమెంటల్ రైట్స్ని, ప్రైవసీని మరి గ్యారంటీని పోగొట్టదు. NPR అనేది NRCకి లింక్ అవుతుందా?
మన హోమ్ మినిస్టర్ అయితే కాదన్నారు. కానీ చాలామంది ఎన్పిఆర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎన్ఆర్ఐసి, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఎన్పిఆర్కి సెన్సస్కి ఏంటి తేడా? ఆల్రెడీ సెన్సస్లో కూడా ఇలాగే డేటాబేస్ చేస్తున్నారు కదా. సెన్సస్ అనేది సోషో ఎకనామిక్ డెమోగ్రఫిక్ డేటా అన్నమాట. ఎన్పిఆర్లో వాటితో పాటు బయోమెట్రిక్ డేటా కూడా ఉంటుంది. బెనిఫిషరీస్ని వీటిని ఐడెంటిఫై చేయడానికి వీటికి ఉపయోగపడుతుంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి ఎన్పిఏకి ఏ విధమైన లింక్ అనేది లేదు. సెన్సస్ని ఎన్పిఆర్ ఆల్రెడీ తీసుకొని వచ్చారండి. 2011 సెన్సస్ అప్పుడు ఎన్పిఆర్ అనేది ఉంది, దాన్ని కండక్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేస్తారంతే, మళ్ళీ కొత్తగా అని కాదు, అప్డేట్ చేస్తారు. ఎన్ఆర్ఐసి ఇది కూడా మనకి న్యూస్లో ఉంది. ఇందాకే ఎన్పిఆర్ అన్నప్పుడు ఎన్ఆర్ఐసి దారి తీయచ్చు అన్నాం. ఎన్ఆర్ఐసి అనేది ఎన్పిఆర్లో భాగం అవ్వచ్చు. అంటే ఎన్పిఆర్ అనేది ఓవరాల్ సిటిజన్స్ యొక్క డేటాబేస్ అయితే, ఓవరాల్ రెసిడెన్స్ డేటాబేస్ అయితే, వాళ్ళలో సిటిజన్స్ యొక్క డేటాబేస్ చేస్తే దాన్ని ఎన్ఆర్ఐసి అనొచ్చు. అంటే మిగిలిన వాళ్ళని బయటికి పంపించాలి, అస్సాంలో ఎలాగ ఎన్ఆర్సీనో అలాంటిది అని చెప్తున్నారు. ఎన్ఆర్ఐసి అనేది ఒక సబ్సెట్గా చెప్పచ్చు. ఎన్పిఆర్ అనేటటువంటిది రెసిడెన్స్ డేటా అయితే, ఎన్ఆర్ఐసి అనేటటువంటిది మనకి సిటిజన్స్ యొక్క డేటా. దీంట్లో ఎన్ఆర్ఐసి అనేది లోకల్ లెవెల్లో, సబ్ డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్లో తీసుకొని వచ్చి సిటిజన్షిప్ స్టేటస్ని వెరిఫై చేస్తామంటున్నారు. మనకి ఆర్టికల్ సెక్షన్ 14A కింద సిటిజన్షిప్ చట్టంలో సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది ఎవ్రీ సిటిజన్ని రిజిస్టర్ చేసి వాళ్ళకు ఒక నేషనల్ ఐడి కార్డు ఇవ్వాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నేషనల్ రిజిస్టర్ని మెయింటైన్ చేయడం ఈ ప్రొవిజన్ కింద తీసుకొని రావచ్చేమో. కానీ అసలు ఏ డాక్యుమెంట్స్ అనేవి ఈ సిటిజన్షిప్ని ఎన్ఆర్ఐసి ఒకవేళ తీసుకొస్తే అవసరం? గవర్నమెంట్ అసలు ఇంకా నోటిఫై చేయలేదు, రూల్స్ ప్రిస్క్రైబ్ చేయలేదు. సో తెలీదు ఏ డాక్యుమెంట్ అనేది తెలీదు. బట్ బర్త్ ప్రూఫ్, ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని ఇది సరిపోతాయి ఒకవేళ తీసుకొని వస్తే. నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ మనకి సిటిజన్షిప్ రూల్స్ 2013 కింద నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ అనేవి తీసుకొని రావాలి అన్న ఐడియానైతే తీసుకొని వచ్చాయి. కానీ ఇప్పటి వరకు దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇప్పటి వరకు నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ అనే ఐడియా ఉంది, ఈ సిటిజన్షిప్ రూల్స్ 2003లోనే ఉన్నా ఇంప్లిమెంట్ చేయలేదు. మేబీ ఈ ఎన్పిఆర్ దాని నుంచి ఒకవేళ ఎన్ఆర్ఐసి తీసుకొని వచ్చి దాని నుంచి ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయొచ్చేమో అన్నది ఇక్కడ మనకు చెప్తున్న విషయం. కానీ అఫీషియల్గా గవర్నమెంట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. నెక్స్ట్ ఇష్యూ, సెంట్రల్ చట్టాల మీద స్టేట్స్ అసలు రెజల్యూషన్స్ని పాస్ చేయొచ్చా? ఇది ఇష్యూ. మనకి కేరళ స్టేట్ అనేది ఫార్మర్స్ చట్టాలకు సంబంధించిన రెజల్యూషన్ని పాస్ చేసి ఆ చట్టాలను మేము ఇంప్లిమెంట్ చేయము అన్నారు. అదేవిధంగా పంజాబ్లోను, హర్యానాలోను ఇలా చాలా రాష్ట్రాల్లో ఫార్మ్ లాస్, అగ్రికల్చరల్ చట్టాలకు సంబంధించి అవి సెంటర్ పాస్ చేసిన చట్టాలు కదా, పార్లమెంట్ చట్టాలు కదా, అయినా సరే వాటికి అగెయినెస్ట్గా రెజల్యూషన్స్ని పాస్ చేశారు. అదేవిధంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని మేము ఇంప్లిమెంట్ చేయబోము అని కేరళ రెజల్యూషన్ని పాస్ చేసింది. మరి ఇలా చేయొచ్చా అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు అనేది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి సెంట్రల్ లాస్కి అగెయినెస్ట్గా రెజల్యూషన్ని పాస్ చేయొచ్చు. సో దాంట్లో ఏ విధమైన హామ్ అనేది లేదు అని చెప్పడం జరిగింది. చాలా స్టేట్ అసెంబ్లీస్ అనేవి సిఏఏ వీటికి సంబంధించి రెజల్యూషన్స్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అగెయినెస్ట్గా రెజల్యూషన్స్ని పాస్ చేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయినప్పుడు అసలు అది లీగలా కాదా అని అడిగినప్పుడు స్టేట్స్ అనేటటువంటివి అసలు ఎలాగ యూనియన్ లిస్ట్లో ఉన్న వాటి మీద ఛాలెంజ్ చేయగలుగుతాయండి అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు అంది, వాళ్ళేం దాని మీద చట్టాలు చేయట్లేదు కదా, జస్ట్ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుపుతున్న రెజల్యూషన్ ద్వారా. డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి డిసెంట్ని తెలిపే అధికారం ఉంది, రైట్ టు డిసెంట్ ఉంది, రెజల్యూషన్ని పాస్ చేయడం తప్పేం కాదు అని చెప్పింది. మరి ఈ కంటెక్స్లో 7th షెడ్యూల్ అనే దాంట్లో యూనియన్ లిస్ట్లో ఉన్నదాని మీద పార్లమెంటే చట్టాలు చేయాలి, స్టేట్ లిస్ట్లో ఉన్నదాని మీద స్టేట్ లెజిస్లేచర్సే చట్టాలు చేయాలి. ఒకవేళ ఉమ్మడి జాబితాలో ఉంటే రెండు కూడా చట్టాలు చేయొచ్చు. కొన్ని స్పెషల్ కండిషన్స్లో స్టేట్ లిస్ట్ మీద కూడా పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు. సో స్టేట్ అసెంబ్లీస్ అనేటటువంటివి పార్లమెంట్ పాస్ చేసిన చట్టాల మీద కూడా రిజల్యూషన్స్ని పాస్ చేయొచ్చు. నెక్స్ట్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టము ఇండియన్ సెక్యులరిజం అంటున్నారు. రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది. ఇప్పుడు 1991లో మీరు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు కదా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టం అని. దాంట్లో ఏమన్నారు, ఆగస్టు 15, 1947 దానికి ముందు ఏదైతే స్టేటస్ ఉన్నిందో, ఏది
ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఆ స్టేటస్సే ఫైనల్ అని ఆ చట్టంలో రాశారు. మరి ఆ డేటే అని ఎందుకు? అది ఆర్బిట్రరీ కదా. ఇప్పుడు హిందూసు, జైన్సు, బుద్ధిస్టు, సిక్కులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ని రిక్లెయిమ్ చేసుకోవడానికి మరి అవకాశం ఇవ్వట్లేదు కదా ఈ డేటు. మరి అసలు అది ఆర్బిట్రరీ కదా అన్నట్టుగా మనకి ఛాలెంజ్ చేశారు. ఇంకా దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు ఇవ్వలేదు. బట్ ఇండియన్ సెక్యులరిజం అంటున్నారు కరెక్టే. మరి ఆ డేటే ఎందుకు? మరి అవి మా యొక్క ప్రార్థనా స్థలాలు, ఫోర్స్ఫుల్గా వాటిని ఆక్యుపై చేసుకున్నప్పుడు రైట్ టు రిలీజన్ అనేది ఫండమెంటల్ రైట్స్ కింద చెప్పారు కదా. మరి వాటిని రిక్లెయిమ్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు ఏ విధంగా ఈ డేట్ని ఫిక్స్ చేస్తారండి అని కోర్టుకు వెళ్ళారు. సో దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఇంకా వెలువడలేదు. ప్లేస్ ఆఫ్ వర్షిప్ చట్టం అంటే ఏంటి అంటే 1991లో నరసింహారావు గవర్నమెంట్, పివి నరసింహారావు ఆయన టైంలో తీసుకొచ్చారు. ఒక ప్లేస్ యొక్క రిలీజియస్ క్యారెక్టర్ని మార్చకూడదు, ఎక్సెప్ట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు. బాబ్రీ మస్జిద్, రామ్ జన్మభూమి కేసులో తప్ప అన్నారు. సో రామ్ మందిర్ మూమెంట్కి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ ల్యాండ్ అనేది రామ్ జన్మభూమికి ఇచ్చేస్తూ ఆల్టర్నేటివ్ ల్యాండ్ని బాబ్రీ మస్జిద్ కమిటీకి ఇవ్వడం జరిగింది కదా. సో ఆ కంటెక్స్లో అసలు ఈ డేటే అని ఎందుకు, ఆర్బిటరీ కదా అన్నది ఇక్కడ ఇష్యూ అనమాట. నెక్స్ట్ ఇష్యూ ఈ కోర్ట్స్ వ్యవస్థ. మనకి సుప్రీంకోర్టు అనేటటువంటిది సుప్రీంకోర్టు యొక్క ఈ కమిటీ అంటాం. ఈ కమిటీ అనేటటువంటిది ఈ కోర్ట్స్ అనే ప్రాజెక్ట్ కింద ఫేజ్ 3ని లాంచ్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే టెక్నాలజీని మరి జస్టిస్ డెలివరీకి వాడుకోవడం. ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సుప్రీంకోర్టు యొక్క ఈ కమిటీ యొక్క మానిటరింగ్లో దీన్ని తీసుకొని వచ్చారు. అంటే కేసెస్ని ఫైలింగ్ చేయడానికి, కేసెస్ని ట్రాక్ చేసుకోవచ్చు, జడ్జిమెంట్స్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, ఇవన్నీ కూడా ఈ కోర్ట్స్ వ్యవస్థలో పార్ట్స్ అన్నమాట. అయితే దీంట్లో కంప్లీట్గా ఇంకా డిజిటైజేషన్ అనేది అవ్వలేదు. సుప్రీంకోర్టు, హైకోర్ట్స్లో ఈ పాండమిక్ టైంలో కొంత డిజిటైజేషన్ అనేది పెరిగింది. బట్ దీన్ని అయితే ఫుల్గా ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. చూడండి, 2.7 కోట్ల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ కేసెస్ అనేటటువంటి వాటికి సంబంధించి ఈ కోర్ట్స్ కంప్యూటరైజేషన్ అనేటటువంటి దాన్ని కలిపి నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనే దాని కింద తీసుకొని వచ్చారు. సో దీని కింద వీడియో కాన్ఫరెన్సింగ్తోనూ SMS ద్వారా మీ కేసు ఇప్పుడు ఉందండి, వాయిదాలు ఇవన్నీ చెప్పడం. కానీ ఇది ఫుల్ స్కేల్లో ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. బట్ ఈ కోర్ట్స్ ఇనిషియేటివ్ అయితే ఫేజ్ 3ని లాంచ్ చేస్తున్నాము, దీనికి సంబంధించి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేస్తాము అన్నారు. ప్రైవసీ ఇష్యూస్, డేటా సేఫ్టీ ఇష్యూస్ ఇవన్నీ కూడా కన్సర్న్స్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ ట్రైబల్ ఏరియాస్లో పంచాయత్స్. మనకి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది లోక్సభలో 6th షెడ్యూల్ ఏరియాస్లో పంచాయత్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసే ప్రపోజల్ ప్రస్తుతానికి లేదు అన్నారు. మనకి ట్రైబల్ ఏరియాస్ 2 షెడ్యూల్స్ కింద ఉన్నాయండి. ఒకటి 5వ షెడ్యూల్, రెండవది 6వ షెడ్యూల్, 5th and 6th షెడ్యూల్. మనకి పంచాయత్స్ అనేటటువంటి వాటిని మన రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటటువంటి దాని కింద పంచాయత్స్ వాటి యొక్క స్పెషల్ ప్రొవిజన్స్ 1992లో తెచ్చారు. మరి 5వ షెడ్యూల్ ఏరియాస్కి పంచాయత్స్ని ఎక్స్టెండ్ చేస్తూ 1996లో పీసా చట్టము, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ చట్టాన్ని తీసుకొని వచ్చారు. కానీ 6th షెడ్యూల్ ఏరియాస్కి మాత్రము పంచాయత్స్ లేవు. సో ఓన్లీ ట్రైబల్ ఏరియాస్ 4 రాష్ట్రాలకే, అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళే లోకల్ గవర్నెన్స్ చూసుకుంటారు. పీసా చట్టం దీనికి వర్తించదు. కానీ 5th షెడ్యూల్ ఏరియాస్కి పీసా చట్టం వర్తిస్తుంది. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ జస్ట్ అడ్వైజర్స్ మాత్రమే. 10 స్టేట్స్ పైగా మనకి 10 స్టేట్స్లో ఈ ట్రైబల్ డామినేటెడ్ స్టేట్స్లో షెడ్యూల్ ఏరియాస్గా 5th షెడ్యూల్ ఏరియా కింద గుర్తిస్తాము. పంచాయత్స్ ట్రైబల్ ఏరియాస్లో 5th షెడ్యూల్ ఏరియాస్లో ఉన్నాయి, 6th షెడ్యూల్ ఏరియాస్లో లేవు. ఇంకొకటి 5th షెడ్యూల్ ఏరియాస్కి సంబంధించి పీసా చట్టం అనేది ఉంది, 6th షెడ్యూల్కి లేదు. నెక్స్ట్ ఇష్యూ సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టము. సిటిజన్షిప్ అనేటటువంటిది యూనియన్ లిస్ట్కి సంబంధించినటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అంటే ఓన్లీ సెంటర్ మాత్రమే సిటిజన్షిప్కి సంబంధించినటువంటి రూల్స్ని తీసుకొని రావచ్చు. యూనిటరీ ఫీచర్స్లో సింగిల్ సిటిజన్షిప్ అనేది ఒకటిగా మనం చెప్తుంటాం. కాన్స్టిట్యూషన్లో
ఆర్టికల్ 5 నుంచి 11 వరకు సిటిజన్షిప్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్గా మనం చెప్తాము. ఈ సిటిజన్షిప్ చట్టం అనేటటువంటిది మరి ఏ విధంగా సిటిజన్షిప్ ఒక వ్యక్తి పొందుతారు? బై బర్త్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, ఇన్కార్పొరేషన్, ఈ 5 పద్ధతుల్లో అని చెప్తారు. అది కాకుండా ఈ సిటిజన్షిప్ చట్టం అనేటటువంటిది ఓవర్సీస్ సిటిజన్స్, కార్డ్ హోల్డర్స్, వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇవంతా కూడా డీల్ చేస్తుంది. మరి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టం కింద మేజర్ ప్రొవిజన్ ఏంటి అంటే హిందూ, సిక్కులు, బుద్ధిస్ట్, జైన్, పార్సీ, క్రిస్టియన్ ఈ కమ్యూనిటీస్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 3 దేశాల నుంచి ఎవరైనా డిసెంబర్ 31, 2014కి ముందు ఎంటర్ అయ్యి ఉంటే వాళ్ళని ఫారినర్స్గా గుర్తించరు, ఇల్లీగల్ మైగ్రెంట్గా గుర్తించకుండా వాళ్ళకి త్వరగా సిటిజన్షిప్ వచ్చేలాగా 5+1 అంటే 6 ఇయర్స్కే సిటిజన్షిప్ వచ్చేలాగా, నార్మల్గా అయితే అప్లై చేసుకుంటే 12 ఇయర్స్కి వస్తుంది, 6 ఇయర్స్కే వచ్చేలాగా ప్రొవిజన్స్ని మార్చడం జరిగింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టము అంటాము. దానికి సంబంధించిన గైడ్లైన్స్ని హోమ్ మినిస్ట్రీ రిలీజ్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని సిఏఏ కింద అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క అపాయింట్మెంట్. రీసెంట్గా 48వ సిజేఐగా మన యొక్క జస్టిస్ రమణ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి సిజేఐ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి? ఇండియాలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఆర్టికల్ 124 కింద సిజేఐకి సంబంధించి అవుట్ గోయింగ్ సిజేఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ సిజేఐ ఎవరు అన్న నేమ్ని రికమెండ్ చేసి వెళ్తారు. మరి లా మినిస్ట్రీ అనేటటువంటిది ఆ రికమెండేషన్ని ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి పంపిస్తే వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎయిడ్ అండ్ అడ్వైజ్ రూపంలో ఇస్తారు. దాన్ని బట్టి సిజేఐగా అపాయింట్ చేస్తారు. సుప్రీంకోర్టుకి సెకండ్ జడ్జెస్ కేసులో సీనియర్ మోస్ట్ జడ్జిని, సుప్రీంకోర్టు యొక్క సీనియర్ మోస్ట్ జడ్జిని సిజేఐగా అపాయింట్ చేయాలి అని అప్పటి నుంచి కూడా సిజేఐగా సీనియర్ మోస్ట్ జడ్జిని అపాయింట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు యొక్క కొలీజియం అంటే సిజేఐ మరియు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ వీళ్ళు కలిసి మిగిలినటువంటి జడ్జెస్ వాళ్ళకు సంబంధించిన నేమ్స్ని రికమెండ్ చేస్తారు. అపాయింట్మెంట్లోనూ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ రెండింటికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జెసే కాదు, హైకోర్టు జడ్జెస్కి సంబంధించి కూడా ఈ కొలీజియం అనేటటువంటిది నేమ్స్ని రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని అపాయింట్ కానీ ట్రాన్స్ఫర్ కానీ చేయడంలో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించిన ఇష్యూస్ చూద్దామండి. ఫస్ట్ ఇష్యూ పోలార్ వర్టెక్స్. పోలార్ వర్టెక్స్ అనేటటువంటిది అప్పర్ లెవెల్ లో ప్రెషర్ ఏరియాగా చెప్తాము. పోల్స్ దగ్గరలో ఇది ఫామ్ అవుతుంది. ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో 2 పోలార్ వర్టెసెస్ అనేవి ఉన్నాయి. ఒకటి నార్త్ పోల్ దగ్గర, రెండోది సౌత్ పోల్ దగ్గర ఫామ్ అవుతుంది. మనకి పోలార్ జెట్ స్ట్రీమ్స్, 2 జెట్ స్ట్రీమ్స్ ఉంటాయి. పోలార్ అని, ఒకటి ట్రాపికల్ జెట్ స్ట్రీమ్. సో పోలార్ జెట్ స్ట్రీమ్ అనేది స్ట్రాంగ్ విండ్తో ఇలా ఉన్నప్పుడు పోల్స్ దగ్గర ఉండే కోల్డ్ ఎయిర్ ఇక్కడే పట్టి ఉంచుతుంది. అలా కాకుండా సమ్మర్ ఈ టైంలో ఈ పోలార్ జెట్ స్ట్రీమ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో ఇక్కడి నుంచి ఉండేటటువంటి కోల్డ్ ఎయిర్ ఇటు వస్తుంది, ఇక్కడి నుంచి ఉండే వామ్ ఎయిర్ ఇటు వెళ్తుంది. దీన్ని వీక్ పోలార్ వర్టెక్స్ అంటాము, దీన్ని స్ట్రాంగ్ పోలార్ వర్టెక్స్. ఈవెన్ వింటర్లో కూడా ఈ జెట్ స్ట్రీమ్ వీక్ అవ్వడం వల్ల వీక్ పోలార్ వర్టెక్స్ వస్తుంది. దానివల్ల ఇదిగో ఇలా విండ్స్ వస్తాయా, ఇక్కడ తక్కువ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. మనకి పోలార్ వర్టెక్స్ వల్ల ఇయర్ వింటర్లో యుఎస్ఏ, కెనడాల్లో ఈవెన్ గ్రేట్ లేక్స్ కూడా మంచుతో గడ్డగట్టిపోయాయి పోలార్ వర్టెక్స్ వీక్ అవ్వడం వల్ల. పోలార్ వర్టెక్స్ అనేది ఒక పర్సిస్టెంట్ లార్జ్ స్కేల్ లో ప్రెషర్ జోను. ఇది కౌంటర్ క్లాక్ వైజ్గా నదర్న్ హెమీస్ఫియర్లో, క్లాక్ వైజ్గా సదర్న్ హెమీస్ఫియర్లో మూవ్ అవుతూ ఉంటుంది. బోత్ పోలార్ వర్టెసెస్ అనేటటువంటివి ఈస్ట్ వర్డ్గా, పోల్ దగ్గరగా ఈస్ట్ వైపుగా మూవ్ అవుతూ ఉంటాయి. ఇలాగా ఈస్ట్ వైపుగా మూవ్ అవుతూ ఉంటాయి. మరి పోలార్ వర్టెక్స్ వల్ల ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇలా వేవీ ఫామ్లో ఉన్నప్పుడు ఇక్కడికి ఇలా కోల్డ్ ఎయిర్ వస్తుంది. ఈ హయ్యర్ అట్మాస్ఫియర్లో స్ప్లిట్ అవ్వడం వల్ల మనకి ఈ పోలార్ వర్టెక్స్ అనేటటువంటి చాలా ప్రాంతాల్లో కోల్డ్ వెదర్ని తీసుకొని వస్తాయి. సడన్గా స్ట్రాటోస్ఫియర్ ఇక్కడి నుంచి వామ్ ఎయిర్ ఇటు వెళ్తుందా, స్ట్రాటోస్ఫియర్లో వామ్ ఎయిర్ అనేటటువంటిది వెళ్తుంది. ఆర్కిటిక్, అంటార్క్టిక్ ప్రాంతంలో మనకి స్ట్రాటోస్ఫియర్లోకి విండ్ అనేది
పోలార్ వర్టెక్స్ అనేది వీక్గా ఉన్నప్పుడు వెళ్తుంది. మనము లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు స్ట్రాంగ్ పోలార్ వర్టెక్స్ ఉండడం వల్ల ఓజోన్ హోల్ అనేది అంటార్క్టిక్ ప్రాంతం దగ్గర కొంత ఫిల్ అయిందని చదివాం. సో దానికి దీనికి కోరిలేట్ చేసుకోండి, మీకు గుర్తొస్తుంది. ఇంకొకటి, మనము 1 ఇయర్కి సంబంధించిన ఇష్యూస్ చేస్తున్నామండి. మనము అనుకున్న షెడ్యూల్ లోపల కంప్లీట్ చేయలేకపోవచ్చు, ఇంకొక 4-5 డేస్ డిలే అవ్వచ్చు. బట్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా ప్రతి మంత్ ఆన్ అన్ యావరేజ్ 100 విషయాలు కవర్ చేస్తున్నాం. అంటే సుమారుగా 1000 ఇష్యూస్ మనకి కవర్ అవుతాయి 12 నెలలకి సంబంధించి. ఈ 1000 ఇష్యూస్ని రివిజన్ చేసుకునేలాగా ప్లాన్ పెట్టుకోండి. ఒక్కొక్క వీడియోకి చాలా టైం తీసుకుంటుందండి, అందుకే కొద్దిగా డిలే అవుతుంది. ఒక మంత్ కంప్లీట్ చేయడానికి 12 to 15 అవర్స్ టైం పడుతుంది నోట్స్ చేసుకొని వీడియోస్ తెలుగు ఇంగ్లీష్లో రికార్డ్ చేసుకునేందుకు. అందుకే కొద్దిగా డిలే ఉందండి. కొద్దిగా మీరు దానికి ఎక్స్క్యూజ్ చేయాలి. 23కి కంప్లీట్ చేద్దాం అనుకున్నాము, కానీ 28th 29th అలా అవ్వచ్చు. బట్ మీకు ఎక్కడా కూడా టాపిక్స్ అన్ని మ్యాగజైన్స్ని సెర్చ్ చేసి పిఐబి ఇష్యూస్ అన్నీ మీకు మార్కెట్లో ఉన్న అన్ని మ్యాగజైన్స్ నుంచి, మన హిందూ న్యూస్ అనాలిసిస్, పిఐబి అనాలిసిస్ అన్నిటి నుంచి తీసుకొని 100కు పైగా టాపిక్స్ ప్రతి మంత్ కవర్ చేస్తున్నాం. అందుకే కొద్దిగా డిలే ఉందండి. రైట్, మీరు మిగిలినవి రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి కొద్దిగా టెస్ట్లు ఇవి కూడా రాసుకుంటూ ఉంటే మీకు ఇంకా కొద్దిగా ఎక్కువ యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను లాస్ట్లో ఒక కన్సాలిడేటెడ్ నోట్స్ ఇస్తాను మీకు. మొత్తం అన్ని మంత్స్కి సబ్జెక్ట్ వైజ్గా అన్నీ కంపైల్ చేసి ఇస్తాను. అది మీకు మళ్ళీ రివిజన్కి బాగా యూజ్ అవుతుంది. సరేనా? ఇది మీరు కొంచెం ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి 1.5xలోనో అలాగా వింటూ ఉండండి. వింటే మర్చిపోకుండా ఉంటారు అందుకని. రైట్, సరే. పోలార్ వర్టెక్స్ అర్థమైందా? ఆర్క్టిక్, అంటార్క్టిక్ ప్రాంతంలోనూ, యూరప్ మరియు అమెరికన్ కాంటినెంట్స్లోనూ దీని యొక్క సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది. పోలార్ వర్టెక్స్ వీక్గా ఉన్నప్పుడు ఇండియాలో కూడా డ్రాట్ లైక్ కండిషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇండియన్ క్లైమేట్ సిస్టమ్ మీద కూడా అది ఇంపాక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇష్యూ, చాబహార్ పోర్ట్. చాబహార్ పోర్ట్ అనేటటువంటి దాన్ని ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో యాడ్ చేయండి అన్నారు. మనకి చాబహార్ అనేది ఇక్కడ ఉంది. ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో ఇక్కడ బందర్ అబ్బస్ అని ఒక పోర్ట్ ఉంటుంది. ఈ బందర్ అబ్బస్ పోర్ట్ అనేది మేజర్గా ఉంది. ఇలాగా రష్యా మాస్కో నుంచి ముంబై వరకు కనెక్టివిటీ కోసం ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్. అయితే చాబహార్ని కూడా దీంట్లో యాడ్ చేయండి అని అడుగుతున్నారు. ఆ కంటెక్స్లో అసలు ఈ చాబహార్ పోర్ట్ ఎక్కడుంది అనేది మనకి ఇంపార్టెంట్. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ప్రాంతంలో చాబహార్ అనేది ఉంది. దానికి దగ్గరలోనే పాకిస్తాన్ యొక్క గ్వదర్ పోర్ట్ ఉంది. ఈ గ్వదర్ పోర్ట్ అనేది చైనా పాకిస్తాన్ యొక్క ఎకనామిక్ కారిడార్ సీపెక్కి ఇది ఇంపార్టెంట్ లొకేషన్. మరి దానికి దగ్గరలోనే చాబహార్ పోర్ట్ ఉండడము, దానికి ఆపరేషనల్ కంట్రోల్ ఇండియాకు ఉండడం అనేది స్ట్రాటజిక్గా సిగ్నిఫికెంట్. గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర ఇది ఉంది. చాబహార్ ఇరాన్కి సంబంధించింది. దీన్నే గేట్వే టు సెంట్రల్ ఏషియా అంటాం. సెంట్రల్ ఏషియాకి ఇక్కడి నుంచి వెళ్ళడానికి. అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ని రీచ్ అవ్వాలి. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి గార్లాండ్ హైవే అని మనం చదువుకున్నాం. సో దాన్ని రీచ్ అవ్వాలి అన్నా ఈ చాబహార్ పోర్ట్ మనకి ఎంతగానో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇష్యూ, రోహింగ్యా రెఫ్యూజీస్కి సంబంధించినటువంటిది. రోహింగ్యా రెఫ్యూజీస్ రఖైన్ అనే ప్రావిన్స్ నుంచి వస్తున్నారు. మరి ఆ కంటెక్స్లో మయన్మార్ యొక్క జాగ్రఫీ ఏంటి అన్నది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకి కింద నుంచి చూడండి, మయక్ ఆర్కిపెలాగో అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి చిన్ హిల్స్ అనేటటువంటివి, అర్కన్యోమా పర్వతాలు అంటారు. ఇక్కడ ఉండే పర్వతాలని అర్కన్యోమా పర్వతాలు అంటాము. ఇక్కడ కేప్ నెగారియస్ అని ఇక్కడ ఉన్నాయా చిన్న ఐలాండ్స్, వాటిని కోకో ఐలాండ్స్ అంటాము. ఇవి మన అండమాన్ దీవులకు పైన ఉన్నాయి. ఇవి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, పైన కోకో ఐలాండ్స్ అనే ఉన్నాయి. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మార్తబన్ ఇంపార్టెంట్. గల్ఫ్ ఆఫ్ మార్తబన్ అంటాము. ఇర్రావడి అనే రివర్ మనకి ఫ్లో అయ్యి ఈ గల్ఫ్ ఆఫ్ మార్తబన్లో సముద్రంలో కలుస్తుంది, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ రామి ఐలాండ్ అని, చెబ్దువా ఐలాండ్ అని ఇలా ఉన్నాయి. ఈ మరి మయన్మార్కి బార్డర్గా ఇటు ఒకవైపు చైనా, మరి ఇటువైపు మన ఇండియా, ఇటువైపు థాయిలాండ్ అనేటటువంటివి ఉన్నాయి. మరి మన ఇండియాలో ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్ అనేటటువంటివి ఉన్నాయి. మిజోరాం,
నాగమణి, మిజోరాం. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలతో మయన్మార్కి బౌండరీ అనేటటువంటిది ఉంది, బార్డర్ ఉంది. ఇక్కడి నుంచి మయన్మార్ నుంచి రోహింగ్యా అనేటటువంటి వాళ్ళు ఇటు బంగ్లాదేశ్కి, ఇటు మన నార్త్ ఈస్ట్కి రెఫ్యూజీస్గా వస్తున్నారు. సో ఈ కంటెక్స్లో అసలు ఈ రోహింగ్యాస్ అంటే ఎవరు? వీళ్ళు ఎథ్నిక్ మైనారిటీ గ్రూప్స్. వీళ్ళని ఫారినర్స్గా పరిగణిస్తాము, రెఫ్యూజీస్ అన్నమాట. మయన్మార్ అనేది అసలు వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కాదు అని కంప్లైంట్ చేస్తుంది. కానీ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా మేము అక్కడి నుంచే ఉన్నాం అని వాళ్ళు చెప్తారు. సో అక్కడి నుంచి పారిపోయి మిలిటరీ వీటి యొక్క అట్రాసిటీస్ని తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు, ఇండియాకు కూడా వస్తున్నారనమాట. మనము ఈ కంటెక్స్లో మయన్మార్ యొక్క జాగ్రఫీ, దానికి దేంతో బౌండరీస్ ఉన్నాయి చూడండి. లావోస్ అనే దేశంతోనూ, థాయిలాండ్తోనూ, చైనా, ఇండియా వీటితో బంగ్లాదేశ్ కూడా అండి ఇంపార్టెంట్. బంగ్లాదేశ్తోనూ బౌండరీస్ ఉన్నాయి. ఏ దేశంతో దాని బౌండరీస్ ఉన్నాయని అది ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి దీంట్లో వివిధ రకాల ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిలో ఇక్కడ ఈ రఖైన్ ప్రావిన్స్లో రోహింగ్యాస్ అనే వాళ్ళు ఇంపార్టెంట్ ఎథ్నిక్ గ్రూప్స్గా చెప్పచ్చు. చిన్నని, కచిన్ అని ఈ ట్రైబ్స్, షాన్ ట్రైబ్స్ ఇవంతా కూడా మన మయన్మార్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ ఇష్యూ గలాతియా బే అంటున్నా. నీతి ఆయోగ్ అనేది సస్టైనబుల్ విజన్ ప్లాన్ని ఈ నికోబార్ దీవులు అంటాం. అండమాన్ నికోబార్లో నికోబార్ దీవులు ఇవి లాస్ట్ చిట్ట చివరి దీవులు. సో వాటిలో గ్రేట్ నికోబార్ అనే దీవుల్ని డెవలప్ చేయాలి అని. గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది ఉంది. ఇక్కడ గలాతియా అనే నేషనల్ పార్క్ ఉంది. ఈ చిట్ట చివరి పాయింట్ ఇందిరా పాయింట్ అంట. అది 2004 సునామీ తర్వాత నీటి కింద మునిగి ఉంది. సరే, నీతి ఆయోగ్ అనేది ఇది స్ట్రాటజిక్గా లొకేట్ అయ్యింది. దీనికి ఇటువైపు అండమాన్ సీ, ఇటువైపు బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఇటు కొంచెం ముందుకెళ్తే మన యొక్క స్ట్రైట్ ఆఫ్ మలక్కా వస్తుంది. సో అలాంటప్పుడు ఈ ప్రాంతంలో పోర్టు కట్టుకోవడము, ఇలా ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంటే స్ట్రాటజిక్గా ఉంటుంది కదా అన్నారు. కానీ ఈ గలాతియా నేషనల్ పార్క్ అనేది గ్రేట్ నికోబార్ ఐలాండ్స్కి సదర్న్ పార్ట్లో ఉంది. ఇక్కడ చాలా ఫారెస్ట్ రీజన్స్ ఉన్నాయి. ఎండమిక్ అక్కడ మాత్రమే ఉండే ఏవి ఫనా అనేవి ఉన్నాయి. నికోబార్ మెగాపోడ్ అనే స్పీషీస్ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. సో అంటే ఇక్కడ ఏ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా ఆ స్పీషీస్ అనేటటువంటి వల్నరబుల్ కండిషన్స్కి వెళ్తాయి కదా, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. గలాతియా నేషనల్ పార్క్ అనేది గ్రేట్ నికోబార్ దీవుల్లో ఉంది. నెక్స్ట్ ఇష్యూ సూయజ్ కెనాల్. మనకి ఒక పెద్ద కార్గో షిప్ ఎవర్ గ్రీన్ అనే షిప్ అనేది ఈ సూయజ్ కెనాల్కి సంబంధించి సదర్న్ ఎండ్లో అది ఇరుక్కుపోవడం జరిగింది. సో అందువల్ల మనకు అది న్యూస్లో వచ్చిందనమాట. సూయజ్ కెనాల్ అసలు అంటే ఏంటి చూడండి. ఇటు మెడిటరేనియన్ సీని, ఇటు గల్ఫ్ ఆఫ్ సూయజ్ని కలిపి ఆ తర్వాత రెడ్ సీలోకి ఎంటర్ అవుతుంది. రెడ్ సీ ఎర్ర సముద్రం అంటారు. రెడ్ సీని కనెక్ట్ చేసేందుకు ఈజిప్ట్లో నిర్మించబడినటువంటి కెనాల్నే మనం సూయజ్ కెనాల్ అని అంటాము. సూయజ్ కెనాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పోర్ట్ సెడ్ అనేటటువంటి ఇంపార్టెంట్ పోర్టు, ఇది ఈజిప్ట్కి సంబంధించింది. ఇలా ఎంటర్ అవుతారు. దానికి ఇటు సైడ్ పోర్ట్ సెడ్కి ఇటు సైడ్ లేక్ మంజనాలా అనేటటువంటిది ఉంది. సో ఇటు ఎంటర్ అవుతారు. ఇటు ఎంటర్ అయిన తర్వాత గ్రేట్ బిటర్ లేక్ అనేది వస్తుంది. దాన్ని కనెక్ట్ చేసుకొని సూయజ్ అనే సిటీ ఉంది. అందుకే దీన్ని సూయజ్ కెనాల్ అంటున్నాం. గల్ఫ్ ఆఫ్ సూయజ్లోకి వెళ్తారు. సూయజ్ కెనాల్ ఇది సినాయ్ పెనున్సులా అనేది దానికి ఈస్ట్ వైపున ఉంది. ఈజిప్ట్ అనేటటువంటి దేశంలోనే సినాయ్ పెనున్సులా భాగం అన్నమాట. సూయజ్ కెనాల్ అని పిలుస్తాం. మెడిటరేనియన్ సీని, రెడ్ సీని, గల్ఫ్ ఆఫ్ సూయజ్ని కలుపుతూ సూయజ్ కెనాల్ అనేటటువంటిది ఉంది. రైట్. పోర్ట్ సెడ్ అన్నది మెడిటరేనియన్ వైపు ఎంట్రీ పోర్ట్గా మనం చెప్తాము. గ్రేట్ బిటర్ లేక్ అని, లిటిల్ బిటర్ లేక్ అని ఇలాగా మధ్యలో వివిధ లేక్స్ అనేటటువంటివి ఉన్నాయి. చూడండి, సూయజ్ కెనాల్ అనేది ఆర్టిఫిషియల్ సీ లెవెల్ వాటర్ వే అన్నమాట. ఇస్తమస్ ఆఫ్ సూయజ్ అనేటటువంటి దాని గుండా వెళ్తుంది. మెడిటరేనియన్ సీని, రెడ్ సీని కనెక్ట్ చేస్తుంది. ఆఫ్రికన్ కాంటినెంట్ని ఏషియా నుంచి డివైడ్ చేస్తున్నట్టుగా చెప్తాము. షార్టెస్ట్ మ్యారీటైమ్ రూట్ ఇది లేకుండా ఉంటే యూరప్ నుంచి ఏషియాకి రావాలంటే ఇటు ఆఫ్రికా మొత్తాన్ని తిరుక్కొని ఇలా రావాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా షార్టెస్ట్ రూట్ అన్నమాట. హెవీగా షిప్పింగ్ రూట్స్లో దీన్ని చెప్తాము. సూయజ్ కెనాల్ అథారిటీ ప్రకారం 2020లోనే 19,000 షిప్స్ దీని గుండా ప్రయాణించడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. ఇది ఇప్పుడు ఫుల్లీ ఈజిప్ట్ యొక్క కంట్రోల్లో ఉంది. ఇంతకుముందు యూకే, ఫ్రాన్స్
ఇవి దీని మీద కంట్రోల్ని, సూయజ్ కెనాల్ మీద కంట్రోల్ని మెయింటైన్ చేసేవి. ఇప్పుడు ఫుల్లీ నేషనలైజ్ చేశారు. ఈజిప్ట్ యొక్క కంట్రోల్లోనే ఇది ఉంది. నెక్స్ట్ ఇష్యూ విట్సన్ రీఫ్ అంటున్నాము. చైనా అనేటటువంటి సౌత్ చైనా సీలో తన అగ్రెషన్ అనేది పెంచుతుంది. దీంట్లో విట్సన్ రీఫ్ అనేటటువంటిది ఫిలిప్పీన్స్ ఏమో ఇది మాది అంటుంది. విట్సన్ రీఫ్ స్పాట్లీ అనే ఐలాండ్ యొక్క గ్రూప్లో విట్సన్ రీఫ్ అనేటటువంటిది ఉంది. దేంట్లో సౌత్ చైనా సీలో. ఫిలిప్పీన్స్ ఏమో అది మాది అని, చైనా ఏమో లేదు అది మాది అని అంటుందన్నమాట. అందువల్ల ఇది కాన్ఫ్లిక్ట్లో వచ్చింది. ఇది ఇది మా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని ఫిలిప్పీన్స్, లేదు ఇది మా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చైనా, రెండు కూడా గొడవ పడ్డామన్నమాట. ఈ రీఫ్ అనేటటువంటిది లార్జెస్ట్ బ్యాంక్ని కలిగి ఉందని చెప్పచ్చు. స్మాల్ శాండ్ డ్యూన్స్ అనేటటువంటివి ఈ రీఫ్ చుట్టూ ఫామ్ అవ్వడం జరిగింది. ఈ ఐలాండ్స్ అనేటటువంటి వాటిని వియత్నాం, చైనా బిల్డ్ చేశాయి అని కూడా రూమర్స్ అనేటటువంటివి ఉన్నాయి. బట్ ఈ విట్సన్ రీఫ్ మాది అని. ఈ సౌత్ చైనా సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో పరాసల్ ఐలాండ్స్ అని, స్కాల్బౌ షాల్ అని, విట్సన్ రీఫ్ అని, స్పాట్లీ ఐలాండ్స్ అని, ఇలాంటివన్నీ కూడా కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి ఐలాండ్స్గా సౌత్ చైనా సీలో చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ కెన్ బెత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. కెన్ మరియు బెత్వా ఇవి రెండూ కూడా యమునా నది యొక్క ట్రిబ్యూటరీస్. యమునా నది గంగా నది యొక్క ట్రిబ్యూటరీ. మరి బెత్వా అనేటటువంటి రివరు, కెన్ అనే రివర్, ఈ రెండింటినీ లింక్ చేయాలి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్స్ అనేవి ఒక ఎంఓయూని సైన్ చేసుకున్నాయి కెన్ బెత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ కోసం. నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అనే దాని కింద ఇలా పెద్ద రివర్స్ని ఇంటర్లింక్ చేయాలన్నది ప్లాన్. దాంట్లో ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నమాట ఈ కెన్ బెత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనేది. ఈ రెండు రాష్ట్రాలు మన సెంటర్తో కలిసి అగ్రిమెంట్ చేసుకున్నాయి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం. ఇది ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. దీంట్లో కెన్ అనే ప్రాంతంలో సర్ప్లస్ వాటర్ని ఎక్కడికి తరలిస్తారు? లింక్ ద్వారా బెత్వాలోకి తరలిస్తారనమాట. ఇక్కడి నుంచి యూపీలోకి వాటర్ ఎంటర్ అవుతుంది. బుందేల్ఖండ్ ప్రాంతం అది డ్రై ఏరియా, సో అక్కడికి వాటర్ వాడుకోవచ్చు. అయితే ఈ కెన్ బెత్వా అనేటటువంటిది 30 ప్రపోజ్డ్ లింకింగ్ కెనాల్స్లో ఇదొకటి. ఇది ఈ కెన్ అనేటటువంటి ప్రాంతంలో పన్నా అనే దానికి దగ్గరలో ఉంటుంది. పన్నా అనేటటువంటి టైగర్ రిజర్వ్ని, అక్కడ ఆ బయోస్ఫియర్ రిజర్వ్లో కొంత ప్రాంతాన్ని ముంపుకు గురి చేయొచ్చు. ఇక్కడి నుంచి నీటిని తరలించాలంటే ఇక్కడ డ్యామ్ అవి కడతారు. మరి అప్పుడు ముంపుకు గురి అవుతే, సో అలాంటి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ ప్రాజెక్ట్ని అయితే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇష్యూ క్వాజీ రెజొనాంట్ యాంప్లిఫికేషన్ అని అంటాం. అంటే జెట్ స్ట్రీమ్ ప్యాటర్న్ అనేటటువంటిది ఎక్స్ట్రీమ్గా ఉన్నప్పుడు క్వాజీ రెజొనెంట్ యాంప్లిఫికేషన్ అనేది జరుగుతుంది. మనకి ఇండియాలో హీట్ వేవ్స్ అనేవి ఈ రాస్బీ వేవ్స్, ప్లానెటరీ రాస్బీ వేవ్స్ అంటారు. వాటిని క్వాజీ రెజొనెంట్ యాంప్లిఫికేషన్ వేవ్స్ అని కూడా పిలవచ్చు. అంటే అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్లో లార్జ్ స్కేల్ డిస్టర్బెన్సెస్ని రాస్బీ వేవ్స్ అని పిలవచ్చు. అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ ప్యాటర్న్స్లో చేంజ్ వస్తుందన్నమాట. ఇవి భూమికి సమాంతరంగా గాలులు వీస్తాయి. జెట్ స్ట్రీమ్స్ ఎలాగ సమాంతరంగా వీస్తాయి అలాగా. సో ఈ యాంప్లిఫికేషన్లో వాటి యొక్క ఫ్లోలో మార్పుల వల్ల ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ సంభవిస్తాయి. ఆ ప్రాసెస్ని క్వాజీ రెజొనాంట్ యాంప్లిఫికేషన్ అని పిలుస్తాము. ఆ వేవ్స్ని రాస్బీ వేవ్స్ అని పిలుస్తాము. ఇండియాలో రాస్బీ వేవ్స్ అనేవి మన యొక్క హీట్ వేవ్స్కి కారకంగా చెప్తాము. నెక్స్ట్ ఇష్యూ కార్మైకల్ కోల్ మైన్ అంటున్నాం. మనకి అదాని అనేటటువంటి కంపెనీ వరల్డ్లోనే లార్జెస్ట్ న్యూ కోల్ ఇన్వెస్ట్మెంట్స్ని చేయబోతుంది. కార్మైకల్ కోల్ మైన్ అన్నారు. మనకు ఆస్ట్రేలియాకి తూర్పు వైపున ఇక్కడ గ్రేట్ డివైడింగ్ రేంజ్ అని ఉంటుందండి. ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ ప్రాంతం అనేది కోల్ మైన్స్కి చాలా ప్రసిద్ధి. వాటిలో ఈ నార్త్ వైపున క్వీన్స్లాండ్ అనే ప్రావిన్స్లో ఈ కార్మైకల్ అనే మైన్ ఉంది. కానీ దానికి కొద్ది దూరంలోనే తూర్పు వైపున గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని అంటాం. ఇది కోరల్ రీఫ్ అన్నమాట. ఈ కోల్ మైనింగ్ వల్ల వచ్చేటటువంటి పొల్యూషన్ కోరల్ రీఫ్ని ఇంపాక్ట్ చేస్తుందని చాలా ఎన్విరాన్మెంటలిస్ట్ దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఓవరాల్గా 4.7 బిలియన్ టన్నుల గ్రీన్ హౌస్ గ్యాస్ని ఇది రిలీజ్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా ఇప్పటికే ఎన్నో ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో డ్రాట్స్, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, హీట్ వేవ్స్, బుష్ ఫైర్స్, స్ట్రామ్స్, ఫ్లడ్స్ ఇవన్నీ. సో ఇలాంటి సందర్భంలో
ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవసరమా అన్నది ఇప్పుడు క్వశ్చన్. మన క్వీన్స్లాండ్ కార్మైకల్ మైన్, తూర్పు వైపున గ్రేట్ బ్యారియర్ రీఫ్, మనకి గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇష్యూ ఇండస్ వాటర్ ట్రీటీ. ఇండస్ వాటర్ ట్రీటీ అంటే మనకి 2.5 years తర్వాత ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన డెలిగేషన్స్ 116వ పర్మనెంట్ ఇండస్ కమిషన్ మీటింగ్లో పాల్గొన్నాయి. ఈ మీటింగ్ అనేటటువంటిది మన రెండు దేశాల మధ్య ఉండేటటువంటి బైలేటరల్ టైస్ని నార్మలైజ్ చేసేందుకు భాగంగా తీసుకొని వచ్చినట్టుగా చెప్తారు. అసలు ఈ పర్మనెంట్ ఇండస్ కమిషన్ అంటే ఏంటి? మనకి 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది సైన్ చేసుకున్నాం. ఆ ఇండస్ వాటర్ ట్రీటీ కింద సింధు నది, ఇండస్ అంటే సింధు నది యొక్క నీటిని ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అన్నది దీని కింద చెప్తుందన్నమాట. మరి దీంట్లో ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అంటే రావి, బియస్, సత్లజ్, ఇవి ఈస్టర్న్ రివర్స్, ఇవి ఇండియాకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటాయని, వెస్ట్రన్ రివర్స్ అయినటువంటి చీనాబ్, జీలం, ఇండస్, ఇవి పాకిస్తాన్కి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటాయని దీని కింద ఒప్పుకున్నారనమాట. ఫుల్ రైట్స్ దీని మీద మనకు ఉంటాయి, దీని మీద వాళ్ళకు ఉంటాయని. సరే, మరి ఈ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి, దీన్ని వాటర్ని మనము మన యొక్క షేర్ని మనం వాడుకుంటే జీలం మీద వీటి మీద ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మన షేర్ని మనం వాడుకోవాలని, పాకిస్తాన్ ఏమో మీరు అప్ స్ట్రీమ్ ఏరియా మీరు వాడుకుంటే సౌత్ డౌన్ సైడ్ ఉన్న మాకు రావు కదా అని కంప్లైంట్స్ అన్నమాట. సరే, ఒకసారి ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి చూద్దామా? చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్. దీనికోసం వరల్డ్ బ్యాంక్ అనేటటువంటిది 1960లో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య నెగోషియేటర్గా ఉండింది. చీనాబ్, జీలం, ఇండస్ వెస్ట్రన్ రివర్స్, సత్లజ్, బియాస్, రావి అనేవి ఈస్టర్న్ రివర్స్. సో వాటి మీద డామినెన్స్ ఎవరికి ఉంది అని. ఇండియా అనేది ఈ నదుల మీద రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్స్ నిర్మించవచ్చండి, రైట్? బాగ్లీహార్ డ్యామ్ ఫర్ ఎగ్జాంపుల్ చీనాబ్ మీద నిర్మించాం, అలాంటివి నిర్మించవచ్చు. ఇండస్ వాటర్ ట్రీటీ సక్సెస్ఫుల్ అని ఎందుకు చెప్తామంటే, ఎన్ని యుద్ధాలు వచ్చినా సరే, మధ్యలో ఎన్ని సంవత్సరాల కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా సరే, ఈ ట్రీటీ అనేది అలాగే నిలబడింది, ఇద్దరూ క్యాన్సిల్ చేయలేదు. అందువల్ల ఇది సిగ్నిఫికెంట్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ హిస్టరీ మరియు ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన ఇష్యూస్ చూద్దాం. ఫస్ట్ ఇష్యూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటున్నారు. అంటే 75వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి సంబంధించి మనకి 12th మార్చ్న దండి మార్చ్ డే అని అంటారు. సో దండి మార్చ్ని కమమరేట్ చేసుకోవడం జరిగింది. దండి మార్చ్ అసలు ఏంటి? సాల్ట్ సత్యాగ్రహ అని కూడా పిలుస్తారు. ఏంటిది? దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి చూద్దామా? 1930 మార్చి 12న మహాత్మా గాంధీ సాల్ట్ సత్యాగ్రహ అనే దాన్ని తన యొక్క గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం దగ్గర మొదలుపెట్టారు. దండి అనే ప్రాంతం వరకు అన్నమాట, కోస్టల్ ఏరియా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు సాల్ట్ మీద ట్యాక్స్ లెవీ చేసేవాళ్ళు. దాంతోపాటు మన వాళ్ళు ఎవరు సాల్ట్ తయారీ చేసుకోకుండా ఈ రెస్ట్రిక్షన్స్ ఇవి చాలా ఉండేవి. అందుకోసం మేము మీ యొక్క రూల్స్ని ఒబే చెయ్యము, సివిల్ డిసోబీడియన్స్ అని చెప్తూ మీ యొక్క రూల్స్ని రెగ్యులేషన్స్ని ఒబే చేయమని చెప్పేదానికి సూచికగా సింబాలిజంగా 24 రోజుల సాల్ట్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారు. మాస్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ కింద ఇది ఒక పార్ట్ అన్నమాట. దండికి రీచ్ అయ్యారు, అక్కడ సాల్ట్ని తయారు చేశారు. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. అసలు గాంధీజీ సాల్ట్నే ఎందుకు చూస్ చేసుకోవాలండి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో? ఈ సాల్ట్ అనేది ఎవ్రీడే ఇండియన్ హౌస్ హోల్డ్ ఇంగ్రీడియంట్ కదా. సో మరి పీపుల్ దాన్ని తయారు చేయకుండా రెస్ట్రిక్షన్స్ విధించారు. గవర్నమెంట్ యొక్క మోనోపలి ఉంది అన్నారు. సో దానివల్ల అన్పాపులారిటీ వచ్చింది. సో అందువల్ల సాల్ట్ని డిసొబీడియన్స్, మీ రూల్స్కి మేము డిసొబే చేస్తున్నాం అన్న దానికి సింబాలిక్గా దీన్ని తీసుకొని వచ్చారు. మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్యారలల్గా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేదారణ్యం, అక్కడ ఎవరు ఈ సాల్ట్ సత్యాగ్రహాన్ని నిర్వహించారు. ఇలాగా ప్యారలల్గా ఎవరెవరు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో సాల్ట్ సత్యాగ్రహాలో వేరే వేరే ప్లేసెస్లో ఎవరెవరు పాల్గొన్నారో మనం ఒకసారి లిస్ట్ రాసుకొని చూసుకోవాలి, సరేనా? నెక్స్ట్ ఇష్యూ సాహిత్య అకాడమీ అవార్డ్స్. రీసెంట్గా మరాఠీ రైటర్ అయినటువంటి నందా ఖారే అనేటటువంటి వ్యక్తికి సాహిత్య అకాడమీ అవార్డ్ని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఆయన, నేను అవార్డ్ని తీసుకోలేనండి, నేను గత 4 సంవత్సరాల నుంచి
ఏ అవార్డుని నేను రిసీవ్ చేసుకోవట్లేదు, సో అందువల్ల నేను మీరు ఇచ్చే ఈ అవార్డుని తీసుకోలేను అని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయన యొక్క ఉద్య అనే నావెల్కి గాను ఈ సాహిత్య అకాడమీ అవార్డు అనేటటువంటి దాన్ని అనౌన్స్ చేశారు. అసలు సాహిత్య అకాడమీ అవార్డు అంటే ఏంటి? 1954లో లిటరరీ ఆనర్, లిటరేచర్ వీటికి సంబంధించిన ఏరియాస్లో లిటరరీ ఆనర్గా సాహిత్య అకాడమీ అవార్డు అనేటటువంటి దాన్ని ఇస్తున్నాము. ఈ కంటెక్స్లో మనకి ఫస్ట్ మేజర్ అవార్డు జ్ఞానపీఠ్ అవార్డు, ఇండియాలోనే హయ్యెస్ట్ లిటరరీ అవార్డు జ్ఞాన్పీఠ్. దాని తర్వాత సెకండ్ హయ్యెస్ట్ అవార్డు సాహిత్య అకాడమీ అవార్డు అనమాట. మరి అకాడమీ అనేటటువంటిది 24 అవార్డ్స్ని యాన్యువల్గా లిటరరీ వర్క్స్కి సంబంధించి ఇస్తుంది. వాటిలో 22 8th షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్ మరియు రాజస్థానీ లాంగ్వేజెస్ని కూడా యాడ్ చేసి ఆ భాషల్లో మరి ఈ అవార్డ్స్ అనేది ఇస్తుంటుంది. మరి అవార్డీ వాళ్ళ నేమ్ని చూస్ చేసుకునేటప్పుడు ఆథర్ ఖచ్చితంగా ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. బుక్ కానీ వాళ్ళు రాసింది ఏదైతే ఉందో అది అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్, ఆ లాంగ్వేజ్కి సంబంధించి అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ చేసి ఉండాలి. ప్లస్ ఒకవేళ 2 బుక్స్కి ఈక్వల్ మెరిట్ ఉందనుకోండి, వాళ్ళ యొక్క ముందు కాంట్రిబ్యూషన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఆ ఆథర్ లేదా రైటర్ యొక్క ముందు కాంట్రిబ్యూషన్ కూడా చూసుకొని అప్పుడు సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఇష్యూ కుంభమేళా. సెంట్రల్ గవర్నమెంట్ అనే ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి ఇదిగోండి కుంభమేళా జరుగుతుంది కదా, దానికి సంబంధించి కోవిడ్ కేర్ తీసుకోండి, హరిద్వార్ కుంభమేళా అంటాం, తీసుకోమని ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి లేఖ రాసింది. ఆ కంటెక్స్లో అసలు ఈ కుంభమేళా అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. 4 ప్రదేశాల్లో మన కుంభమేళా జరుగుతుంది. నాసిక్, త్రయంబకము, ఉజ్జయిని, ప్రయాగ్రాజ్, అలహాబాద్ అంటాం, హరిద్వార్ 4 ప్రాంతాలన్నమాట. కుంభమేళా అనేది యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ అనే దాని యొక్క లిస్టులో యాడ్ చేశారు. దీన్ని వరల్డ్లోనే లార్జెస్ట్ పీస్ఫుల్ కాంగ్రిగేషన్గా పరిగణిస్తాము. ఇది గోదావరి నది ఒడ్డున నాసిక్ ప్రాంతంలో, షిప్రా నది ఒడ్డున ఉజ్జయిని రివర్లో, గంగా రివర్ ఒడ్డున హరిద్వార్లో, గంగా యమున కాన్ఫ్లుయెన్స్ 2 మీట్ అయ్యే చోట ప్రయాగ్రాజ్లో సంగం అని అంటారు, వీటి దగ్గర దీన్ని తీసుకొని వస్తారు. మరి దీన్ని 12 ఒక్కొక్క ప్రదేశంలో 12 సంవత్సరాలు, ఇప్పుడు హరిద్వార్లో ఈ సంవత్సరం చేశారంటే మళ్ళీ 12 సంవత్సరాలకి అది వస్తుంది. కానీ 4 ఇయర్స్కి హరిద్వార్లో ఇప్పుడు చేశాక నెక్స్ట్ 4 ఇయర్స్కి నాసిక్, ఆ తర్వాత 4 ఇయర్స్కి ఉజ్జయిన్, ఆ తర్వాత ప్రయాగ్రాజ్, ఇట్లా అంటే 12 సంవత్సరాల్లో మళ్ళీ 4 తిరిగి మళ్ళీ మొదటికి వస్తుందన్నమాట. అంటే ఒక్కొక్కటి పుష్కరము అంటారు, 12 సంవత్సరాలకు వస్తుంది. కొన్నిసార్లు 1 ఇయర్ గ్యాప్తో కూడా ఈ మినీ కుంభమేళాస్ ఇలా చేస్తూ అర్ధ కుంభమేళాస్ అంటారు, అర్ధ కుంభమేళాస్ అవి చేస్తూ ఉంటారు. కుంభమేళా ఈ 4 గుర్తుపెట్టుకోండి ఏరియాస్. నెక్స్ట్ ఇష్యూ గాంధీ పీస్ ప్రైజ్. మరి బంగ్లాదేశ్ యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్గా పిలువబడేటటువంటి షైక్ ముజిబుర్ రెహమాన్, ఆయనకి లేట్ సుల్తాన్ ఆఫ్ ఒమన్ కబూస్ బిన్ సయీద్ అల్ సయీద్, వీళ్ళిద్దరూ ఇప్పుడు లేరు, వీళ్ళిద్దరికీ కూడా గాంధీ పీస్ ప్రైజ్ని 2020-2019 గాను అనౌన్స్ చేయడం జరిగింది. 2019 ప్రైజ్ 2020లో ఇస్తారు, కోవిడ్ సందర్భంగా అప్పుడు ఇవ్వలేదు, అందుకని ఈ ఇయర్ అనౌన్స్ చేశారనమాట. ఇవి యాన్యువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇవ్వబడేటటువంటి అవార్డ్స్ 1995 నుంచి తీసుకొని వస్తున్నాం. 125వ గాంధీజీ యొక్క బర్త్ యానివర్సరీని కమమరేట్ చేస్తూ దీన్ని తీసుకొని వచ్చారు. 1 crore అమౌంట్, ఒక స్క్రోల్, ఇదిగోండి ఇలా ప్లేక్ దీన్ని ఇస్తారు. ఈ ప్రైజ్ని ఇండివిజువల్స్కైనా, అసోసియేషన్స్కైనా, ఇన్స్టిట్యూషన్స్కైనా, ఆర్గనైజేషన్స్కైనా ఇస్తారు. ప్రైమ్ మినిస్టర్ మరియు మెంబర్స్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ సింగిల్ అపోజిషన్ పార్టీ లోక్సభ స్పీకర్, సులభ్ ఇంటర్నేషనల్, సో వీళ్ళు అందరూ మెంబర్స్గా ఉండి గాంధీ పీస్ ప్రైజ్ని అనౌన్స్ చేస్తారు. ఇక్కడ నేషనాలిటీతో సంబంధం లేదు, ఇంపార్టెంట్ అండి, ఓన్లీ ఇండియన్స్కే ఇవ్వాల్సిన అక్కర్లేదు. నేషనాలిటీ, రేస్, క్రీడ్, కాస్ట్, సెక్స్ వీటన్నిటి దేనితోనూ సంబంధం లేకుండా గాంధీ పీస్ ప్రైజ్ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఇష్యూ సింగోరా ఫోర్ట్ అనే దాన్ని రెస్టోర్ చేయడానికి మధ్యప్రదేశ్లో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ స్టోన్ని వేశారు. ఇది దాంతోపాటు జబల్పూర్ మధ్యప్రదేశ్లోని
జబల్పూర్ సర్కిల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఇనాగ్రేట్ చేశారు. ఈ సింగోరా ఫోర్ట్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ఒక హిల్ ఫోర్టు. గోండ్వానా అనే కింగ్డమ్కి సంబంధించింది. గోండ్ రూలర్ అయినటువంటి సంగ్రామ్ షా అనేటటువంటి వ్యక్తి ఈ సింగోరా ఫోర్ట్ అనేటటువంటి దాన్ని చందేల్ రూలర్స్ నుంచి తీసుకోవడం జరిగింది, కంక్వర్ చేయడం జరిగింది. అది రూయిన్డ్ కండిషన్లో ఉంది. దాన్ని రెస్టోర్ చేయడానికి ఫౌండేషన్ ప్రాజెక్ట్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపడుతూ ఉంది. గోండ్ రూలర్స్ అయినటువంటి సంగ్రామ్ షా. నెక్స్ట్ ఇష్యూ, మా బమలేశ్వరి టెంపుల్ దాన్ని ప్రసాద్ స్కీమ్ కింద తీసుకొని వచ్చారంటున్నారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ టూరిజం అనేవాళ్ళు ఈ ఫౌండేషన్ స్టోన్ని డెవలప్మెంట్ ఆఫ్ మా బమలేశ్వరి దేవి టెంపుల్ ఛత్తీస్గఢ్లోని దోంగరాగర్ అనేటటువంటి ప్లేస్లో అప్రూవ్ చేయడం జరిగింది. అంటే టూరిజంని ఇక్కడ ప్రమోట్ చేస్తారనమాట. ప్రసాద్ అనే స్కీమ్ నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రిజర్వనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్ అని అంటారు. ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఫండ్ చేయబడుతున్న స్కీము. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనేది 2014-15 లాంచ్ చేసింది. ఇది ఓవరాల్గా పిలిగ్రిమేజ్ మరియు హెరిటేజ్ సైట్స్ని ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేయడం కోసం తీసుకొచ్చారు. వాటికి రోడ్డు, రైల్, వాటర్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీని కల్పించడము, ఏటీఎంస్, లైటనింగ్, రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడము, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, క్రాఫ్ట్ బజార్స్ని సెటప్ చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రస్తుతానికి 13 ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా ఈ ప్రసాద్ అనే స్కీమ్ కింద కంప్లీట్ చేశారు. ఈ స్కీమ్ అనేది స్పిరిచువల్ టూరిజంని ప్రమోట్ చేస్తుంది. 2 ప్రాజెక్ట్స్ సోమనాథ్, మథుర తమిళనాడులో, బీహార్లో ఒక ప్రాజెక్టు, వీటిని కంప్లీట్ చేయడం జరిగింది. ప్రసాద్ అనే స్కీము టూరిజంని ప్రమోట్ చేయాలి. ఏ ఏ ప్రాంతాల్లో? పిలిగ్రిమేజ్ డెస్టినేషన్స్, హెరిటేజ్ డెస్టినేషన్స్లో. నెక్స్ట్ ఇష్యూ, ట్రెడిషనల్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. మనకి సమ్మర్ అనేటటువంటి టైంలో వాటర్ స్కేర్సిటీ అనేది మేజర్ ప్రాబ్లం. మరి ట్రెడిషనల్ నాలెడ్జ్, ట్రెడిషనల్ టెక్నాలజీస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి ఎందుకు వాటర్ కన్జర్వేషన్ చేయకూడదు? సో ఇంపార్టెంట్ అండి ట్రెడిషనల్ వాటర్ మేనేజ్మెంట్ అనేది. దాంట్లో ఫద్ అంటాము. ఫద్ అంటే కమ్యూనిటీ బేస్డ్ ఇరిగేషన్ సిస్టమ్స్. తాపీ రివర్ బేసిన్లో ఎక్కువగా మహారాష్ట్ర ప్రాంతంలో ఇది ఉంటుంది. ఇక్కడ చిన్న చెక్ డ్యామ్స్ ఇవి కడతారు. వాటి నుంచి చిన్న చిన్న అవుట్లెట్స్ అనేవి ఉంటాయి. కెనాల్స్, వీటి నుంచి ఎక్సెసివ్ వాటర్ని అవుట్లెట్స్ ద్వారా పంపించేస్తారు. అలా ఫద్ అని. జింగ్ అనేది లదాఖ్ ప్రాంతంలో చిన్న చిన్న ట్యాంక్స్ అన్నమాట. గ్లేషియర్ వాటర్స్ మెల్ట్ అయితే వాటిని ట్యాప్ చేయడం కోసం. ఖుల్ అనేటటువంటిది హిమాచల్ ప్రదేశ్, అక్కడ మౌంటనస్ ప్రాంతాల్లో సర్ఫేస్ వాటర్ ఛానల్స్ అన్నమాట. ఇక్కడ కూడా గ్లేషియల్ వాటర్స్ని రివర్సు స్ట్రీమ్లోకి తీసుకెళ్ళి వాటిలో కలుపుతాయి. వాటిని ఖుల్స్ అంటారు. అలాగే జాబో అని, జాక్వెల్స్ అని, పట్ సిస్టమ్ అని, ఏరి అని, ఇవన్నీ ఒకసారి చూస్తారా? చూడండి, జోదాస్ అని, పనం కేని అని, అహర్ పైనస్ అని, జలారా అని, బావారి ఇంపార్టెంట్ అండి, రాజస్థాన్లో ఉంటాయి. టంకాస్ అని అంటారు. థార్ డెజర్ట్ ఇక్కడ ఉంటాయి. టంకాస్ అని, ఖాదిన్ అని, కుండ్ అని, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. ఒకసారి వీటన్నిటిని నేమ్స్ చూసుకోండి. ఏ స్టేట్లో నేము, స్టేట్ అవి అడుగుతారు. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చి నేమ్ అండ్ స్టేట్ అడిగే అవకాశం ఉంది. ఇవి మార్చ్కి సంబంధించి పార్ట్ 1 యొక్క ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.